ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము ఓడిపోయిన తర్వాత సరే కనీసం 30 ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగినాం. ఓటమి ఏ కారణం నుంచి చెందినప్పటికీ ఒక 2-3 సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి 3 నెలలు కూడా విశ్రాంతి లేదు, రోడ్డు మీద పెట్టాడు. నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం చేసేదానికి నిరసనగా మేము ఎప్పుడు రోడ్డు మీదనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యల ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజా సమస్యల కోసం 1000 మంది 10,000 మంది మేము ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరు నుంచి 2,000 మంది వచ్చినాం. మొత్తంగా 10,000 మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, అధికారులు లేరు. ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు. అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రతిసారి మీరు ఎవరు అందుబాటులో ఉండకూడదు, వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారు. గౌరవం ఇవ్వండి మాకు కాదు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు గౌరవం ఇవ్వకుండా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వాళ్ళు గౌరవం ఇవ్వకుండా ఉన్నారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పి చెప్పడానికి వస్తే అధికారులు లేరు. తల్లికి వందనం ఇంకా 2 సంవత్సరాలైనా మీరు ఇవ్వలేకపోతున్నారా అని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. మెగా డిఎస్సీ మీరు ఇప్పుడు ఎవరు చేయలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. 5 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, 5 ఉద్యోగాలు లేవు చెప్పడానికి వస్తే లేరు. బడి స్కూళ్ళని మేము బాగు చేస్తే నాడు నేడు మన బడి శ్రీకారం చుడితే ఈ బిడ్డకు ఆ పనులన్నీ పెండింగ్ పెట్టారు, చెప్పడానికి లేదు. అంటే ఎన్నికలప్పుడు వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉంటే ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఈ పాలకులకు అధికారులు ఇక్కడ ఉంచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, మరెప్పుడైనా ఒక సందర్భంలో ప్రజా సమస్యల ప్రస్తావన కోసం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే సంబంధించినటువంటి గౌరవప్రదంలో ఉండే ఉన్నతమైనటువంటి అధికారులు లేకపోతే వారు వచ్చేంతవరకు ఇక్కడే బైఠాయించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కలెక్టర్ గారికి, గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వానికి గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫీజు రీంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలా, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలా, 5 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కేటాయించాలా, గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే అభిప్రాయంలో నుంచి గడ్డకు రావాల్సిన అవసరం ఉంది. నాడు నేడు మన బడికి సంబంధించిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాంబూలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో విద్యకు చీకటి రోజులు తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ దిశలో నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి మార్గం విద్య. ఆ విద్యనే సర్వనాశనం చేసి పెట్టాలి ఈరోజు కూటమి ప్రభుత్వం. అది చెప్పడానికి మేము వస్తే 10,000 మంది ఈరోజు వస్తే కూడా కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు లేరు. ఎందుకు ఈ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి? మీరు ప్రజలకు ఓట్లు వేయించుకొని మోసాలు చేసినారు, ఇది ఇస్తామన్నారు, ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే మీ మీద 420 కేసులు పెట్టాలి, మీ మీద చీటింగ్ మీ కేసులు ఎప్పుడూ పెట్టినారా? మీ మీద ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలే. సూపర్ 6 హామీలు అమలు చేయలే, 139 హామీలు మీరు అమలు చేయలే, గాలికి వదిలేసినారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి మేము 15,000 రూపాయల చొప్పున విద్యార్థులకు ఇస్తాం, తల్లి వందనం అని చెప్పినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇచ్చినా 82 లక్షల మంది ఉంటే 60 లక్షల మందికి ఇస్తారు, 22 లక్షల మంది ఎగరగొట్టేది. గ్యాస్ 3 ఇస్తామన్నారు, 1 ఇచ్చినారు, 2 ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం మందికి ఇస్తారంటే 1,20,00,000 మందికి గాను అది ఇయ్యరు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇచ్చిన సగం మందికి కూడా డబ్బులు ఈరోజు పడని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా మేము 20,000 ఇస్తామన్నారు. 6 లేదు, 20 లేదు, మొత్తం 26,000కు గుండుసున్నా చుట్టినారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు, సచివాలయాలు నిర్వీర్యం చేసినారు, వాలంటరీ వ్యవస్థ ఎత్తేసినారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. మీరు చేస్తా అనేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదనే పెట్టాలా, జైల్లోనే పెట్టాలా. కక్ష సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లోనే పెట్టాలా, లేదంటే మీరు చేసే విధవపరులకు నిరసన చేసే కార్యక్రమంలో మేము మా తమ్ముళ్ళము చెల్లెళ్ళందరూ రోడ్డు మీద వచ్చి సంసారం చేయాల్సిన పరిస్థితి పెట్టినారు. ఇది మీరు చేస్తా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తప్పనిసరిగా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిరసన వ్యక్తం చేసినప్పుడు వినతి పత్రం తీసుకునే దానికోసం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.